స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనగానే అందరి దృష్టి ఆకాశంలో ఎగిరే జాతీయ జెండాపైనే ఉంటుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్న వేడుకల్లో మాత్రం ఎవరూ గమనించిన ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ వేడుకలకు విజయ్ తల్లిదండ్రులతో పాటు ప్రముఖ నటి త్రిష కూడా హాజరయ్యారు. అయితే వీరు ముగ్గురు పక్కపక్కనే కూర్చున్న తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరు ధరించిన దుస్తులు అచ్చం మన జాతీయ జెండాలోని త్రివర్ణాలను తలపించడం విశేషం. ఒకవైపు త్రిష కాషాయ రంగు చీరలో కనిపించగా మధ్యలో ఉన్న విజయ్ తండ్రి స్వచ్ఛమైన తెలుపు రంగు దుస్తులు ధరించారు. ఇక ఆయన పక్కనే ఉన్న విజయ్ తల్లి ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నారు. ఇలా ఈ ముగ్గురు ఒకే వరుసలో కూర్చోవడంతో ఆ వేదికపై త్రివర్ణాలు ఆవిష్కృతమైనట్లు కనిపించింది. బహుశా ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చో, లేదా జాతీయ పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఇలా ప్రణాళిక చేసుకుని ఉండొచ్చు. కానీ ఎవరూ పెద్దగా గుర్తించిన ఈ అరుదైన దృశ్యం మాత్రం ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేశభక్తిని చాటుకోవడంలో ఈ తరహా ఆలోచన నిజంగా అద్భుతం అని చెప్పక తప్పదు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనగానే అందరి దృష్టి ఆకాశంలో ఎగిరే జాతీయ జెండాపైనే ఉంటుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్న వేడుకల్లో మాత్రం ఎవరూ గమనించని ఒక అద్భుతమైన ఆవిష్కృతమైంది. ఈ వేడుకలకు విజయ్ తల్లిదండ్రులతో పాటు ప్రముఖ నటి త్రిష కూడా హాజరయ్యారు. అయితే వాళ్ళు వేసుకున్నటువంటి వేషధారణే ఇప్పుడు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. త్రివర్ణ పతాకాల్లోని రంగులతోటి వాళ్ళైతే మాత్రం వాళ్ళ డ్రెస్ కోడ్ ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే నిజంగా వాళ్ళు కావాలని ఆ డ్రెస్సు వేసుకొని వచ్చారనేదే ఇప్పుడు చర్చనీయాంశం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. థ్యాంక్ యూ రవి. ఇవాళ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నటి త్రిష పాల్గొనడం విశేషంగా భావిస్తున్నారు తమిళియన్స్ అందరూ కూడా. అంటే గతంలో కూడా నటి త్రిష త్రిష ఏ సంఘటనలో పాల్గొన్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సంచలనంగా మారేది. నటి త్రిష కూడా దాదాపు విజయ్ అధికారంలోకి వస్తాడు, విజయ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా ముఖ్యమంత్రి కాకముందే, అంటే జనవరిలోనే, ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. అప్పటి నుంచి కూడా నటి త్రిష ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సంచలనంగా మారుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా తీవ్ర వైరల్ అయితే అవుతూ ఉంది. అయితే ఇదే క్రమంలోనే నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నట్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి తల్లిదండ్రులతో పాటు నటి త్రిష కూడా పాల్గొన్నారు. ముందు వరుసలోనే, మొదటి వరుసలోనే కూర్చున్నారు. అయితే ఈ త్రిష పాల్గొన్నటువంటి సంఘటన యావత్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉందని కూడా తెలుస్తుంది. అయితే యాదృచ్ఛికంగా అంటే నటి త్రిష కాషాయ వస్త్రం కాషాయ రంగులో ఉన్నటువంటి చీర ధరించడం, అలాగే విజయ్ తండ్రి తెలుపు రంగు దుస్తులో ఉన్నటువంటి దుస్తులు ధరించడం, అలాగే విజయ్ తల్లి ఆకుపచ్చ రంగులో ఉన్న చీర ధరించడం, మూడు కలిసి కూడా జాతీయ పతాక వర్ణాన్ని ప్రతిబింబించేలా కూడా ఉన్నాయని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే ముందుగా ఒక ప్రణాళికబద్ధంగా దుస్తులు ధరించారనేది కూడా ప్రశ్నార్థకం ఉంది. అయితే ఏది ఏమైనా కూడా నటి త్రిష పాల్గొన్నటువంటి ఏ కార్యక్రమం పాల్గొన్నా కూడా సంచలనంగా మారుతూ ఉంది, ఇది వైరల్ అవుతూ ఉంది. తమిళనాడు రాష్ట్రం అంతటా కూడా చర్చనీయాంశం అవుతోంది. అదే తరహాలోనే నిన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా నటి త్రిష పాల్గొనడం, అదే కాకుండా త్రిష విజయ్ తల్లిదండ్రులు దుస్తులు ధరించిన తీరు, ముగ్గురు దుస్తులు ధరించినటువంటి తీరు జాతీయ పతాక వర్ణాన్ని పోలి ఉండడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే కాకుండా రాజకీయ విశ్లేషకుల్లోనూ, అలాగే స్వాతంత్ర సమరయోధులను ఆసక్తికర చర్చ అయితే జరుగుతూ ఉందని చెప్పి తెలుస్తోంది. ఇలాంటి ఘటనల వల్ల అటు విజయ్కి మరింత అభిమానుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అలాగే అందరినీ ఆకట్టుకునింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి అందరినీ కూడా వీరి ముగ్గురు కూర్చున్నటువంటి మొదటి వరుసలో కూర్చుంటే వీళ్ళు ముగ్గురు ధరించిన దుస్తుల విధానం చూసి అందరినీ ఆకట్టుకునింది. అయితే ఇది ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.